హలో క్రియేటర్స్, వెల్కమ్ టు క్రియేటర్ లుక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2017 సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్కి సంబంధించినటువంటి ఏ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలి అన్నా కానీ మన సిస్టంలో యాంటీవైరస్ అనేది డిజేబుల్లో ఉండాలి. మన సిస్టమ్కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసి ఉండకూడదు. ఈ రెండు విషయాల్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి రేర్ ఫైల్ని మనం రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది ఫోల్డర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా ఫోల్డర్లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ ఫోల్డర్లోకి కన్వర్ట్ అవ్వడం కోసం ఫ్యూ సెకండ్స్ టైం పడుతుంది. ఎస్, ఈ విధంగా ఫోల్డర్లోకి కన్వర్ట్ అయినటువంటి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ వైజ్గా చూద్దాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఫోల్డర్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ప్రీమియర్ ప్రోకి సంబంధించినటువంటి ఒక సెటప్ ఫైల్ ఉంటుంది. ఈ సెటప్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయాలి. వన్స్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత ప్రీమియర్ ప్రోకి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి 100% ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో అప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అవడం కోసం 2 to 3 minutes టైం పడుతుందండి. ప్రీమియర్ ప్రో అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత సైన్ ఇన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఒక విండో వచ్చింది. ఇక్కడ సైన్ ఇన్ లేటర్, సైన్ ఇన్ నవ్ అని 2 different ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు ఇక్కడ సైన్ ఇన్ లేటర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత లైసెన్స్ దిస్ సాఫ్ట్వేర్ స్టార్ట్ ట్రయల్ అని ఉంది. ఇక్కడ ట్రయల్ అనేది 7 days ఉందండి. సో దీని గురించి ఏం వరి అవ్వద్దు. జస్ట్ ఇక్కడ మీరు ఈ విండోని క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. ప్రీమియర్ ప్రో 2017 అనేది ఇన్స్టాల్ చేసామండి. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఇది లైఫ్ టైం ఎలాంటి ఇష్యూ లేకుండా వర్క్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్ని ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ ప్యాచ్ ఒకటి ఉంటుందండి. ఈ ప్యాచ్ పెయింటర్ని ఏం చేస్తారంటే రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. వన్స్ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ ప్యాచ్ పెయింటర్కి సంబంధించినటువంటి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ప్యాచ్ పెయింటర్ అని ఉంటుందండి, అడాబ్ ప్యాచ్ పెయింటర్ అని ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత దీనికి కూడా ఇన్స్టాలేషన్ కన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఇక్కడ కూడా మీరు ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ ప్యాచ్ పెయింటర్కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ప్యాచ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మీరు అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CC 2017 అని ఉందండి. బై డిఫాల్ట్గా ఏదో ఒక సాఫ్ట్వేర్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఆ సాఫ్ట్వేర్ నేమ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. మనం ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ప్రీమియర్ ప్రో అనేది ఎక్కడుందనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటోషాప్ ఉందండి. కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇదిగోండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అడాబ్ ప్రీమియర్ ప్రో CC 2017 64 బిట్ అండి. మనం ఇన్స్టాల్ చేసింది కూడా 64 బిట్టేనండి. సో ఈ ప్రీమియర్ ప్రో CC 2017ని చూస్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాచ్ అని ఒక బటన్ ఉంటుందండి. ఈ ప్యాచ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ప్రీమియర్ ప్రోకి సంబంధించినటువంటి లైసెన్స్ ప్యాచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇది యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి లైఫ్ లాంగ్ మనకి సాఫ్ట్వేర్ అనేది ఎలాంటి ఇష్యూ లేకుండా రన్ అవుతుందండి. సో ఈ విధంగా మనం ప్రీమియర్ ప్రో ప్యాచ్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఒకసారి దీన్ని క్లోజ్ చేసేసి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి చెక్ చేస్తాను. సో స్టార్ట్ బటన్, ప్రీమియర్ ప్రో 2017 అండి. అడాబ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి వచ్చిందండి. ఇది జస్ట్ మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇలా వస్తుందండి. దీని గురించి ఏం కంగారు పడొద్దు. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఫర్దర్గా మనకి ఎప్పుడు అది డిస్ప్లే అవుతుంది, ఫస్ట్ టైం మాత్రమే డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలా ఫస్ట్ టైం డిస్ప్లే అయినప్పుడు యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయాలండి. ఎస్, ప్రీమియర్ ప్రో అనేది మనకు ఎలాంటి ఇష్యూ లేకుండా సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా మనం ప్రీమియర్ ప్రో 2017 సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.